నమస్తే, నేను ఋషి. వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. ఇవాళ పాయింట్ బ్లాంక్లో ఎమ్మెల్సీ కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి గారు, రైతు గర్జన సభ జరిగింది. ప్రభుత్వం చేస్తున్న రైతు వ్యతిరేక విధానాల మీద పోరాటము, కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుందని చెప్పడానికి. ఆ సభలో నయీం గురించి ప్రస్తావన తేవడం మీకు అసందర్భం అనిపించలేదా? నయీం మిమ్మల్ని అప్పుడే బెదిరిస్తే ఇప్పటిదాకా మీరు ఎందుకు మాట్లాడలేదు? రైతు గర్జన సభలో రైతుల గురించి పెట్టింది అది, అందులో ఎటువంటి అనుమానం లేదు. కాకపోతే నాకంటే ముందు మాట్లాడిన సీనియర్ నేతలు అందరూ కూడా అన్ని విషయాలు మాట్లాడినరు. ఆల్మోస్ట్ నేనే బిఫోర్ దిగ్విజయ్ సింగ్ గారు ముందు మాట్లాడేది. ఈ ప్రస్తావన ఎక్కడికి రాలేదు, ఎవరు తీయలేదు. అందులో ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ప్రభుత్వాన్ని సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది, అంతే తప్ప ఇంకేం లేదు. కానీ మీరు ఆ ప్రస్తావన తెచ్చినందుకు వెంకటరెడ్డి గారు మిమ్మల్ని వారించారంటారు, నిజమేనా? తర్వాత ఎందుకు అనవసరంగా ఇష్యూ తీసుకొచ్చావు అని? లేదా, నేను మాట్లాడిన దానికి, ఎందుకంటే భువనగిరి ప్రాంతంలో 2009 ఎంపీ నేను ఎన్నికైనప్పటి నుంచి నయీం గురించి నాకు తెలిసినంత, నయీం వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నంత నాకు తెలిసినంత బహుశా నల్గొండ జిల్లా కాదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి తెలియదు. నాకు ఒక ఎంపీగా ఆ ప్రాంతం నుంచే పనిచేసినావు కాబట్టి 5 సంవత్సరాలు, ఇప్పుడు ఒక 3 సంవత్సరాలు, 8 సంవత్సరాలు దాదాపు అయింది కాబట్టి నేను సిబిఐకి ఎంక్వైరీ చేయమని చెప్తున్నా. అయితే అంత లోతుగా తెలుసున్న మీరు రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లలేదా? లేకపోతే అప్పుడు ఆఫీసర్ల దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు? ఇది నేను ఎంపీగా ఎన్నికైన కొద్ది రోజులకే రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, ఆ తర్వాత కేసీఆర్ గారు నిరాహార దీక్ష, దాని తర్వాత December 9 ప్రకటన, తెలంగాణ ఉద్యమం. అప్పుడున్న పరిస్థితుల్లో వెంకటరెడ్డి గారు మంత్రిగా కొనసాగినారు కొన్ని రోజులు. ఆ టైంలో నేను కొందరు పోలీస్ అధికారులని ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ నేయించి, డిఎస్పీ మిగతా ఆఫీసర్లు అందరూ నేసి నయీం మనుషుల్ని బాగా కంట్రోల్ చేశాం. ఆ తర్వాత మా సోదరుడు వెంకటరెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత మంత్రి పదవికి మళ్ళీ నయీంకు అనుకూలమైన రాజకీయ నాయకులు ఎవరుతుండ్రో, కిరణ్ కుమార్ రెడ్డి మిగతా రాజకీయ నాయకుల ప్రోద్బలంతో మళ్ళీ నేను పెట్టిన ఆఫీసర్లను మార్చేసి, వీళ్ళందరూ నయీంకు అనుకూలమైన రాజకీయ నాయకులు చాలామంది, దాదాపు 100% నాయకులు మా జిల్లాలో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అన్ని పార్టీల రాజకీయ నాయకులు నయీం తోటి సంబంధాలు ఉన్న వాళ్ళే అని నాకున్న సమాచారం. నల్గొండ జిల్లా నాయకులకి, రాజకీయ నాయకులకి, ముఖ్యంగా భువనగిరి నాయకులకి నయీంతో సంబంధాలు లేని నాయకులు ఎవరు లేరు. సో కోమటిరెడ్డి సోదరులకు కూడా సంబంధాలు ఉన్నట్టే కదా నయీంతో? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, కోమటిరెడ్డి సోదరులకు లేవని మీకు అదే చెప్తున్నా. 2009 నుంచి నయీంను వ్యతిరేకించి తన మంత్రి పదవిలో కొనసాగిన రోజులు గట్టి పోలీస్ ఆఫీసర్లను పెట్టి నయీం కంట్రోల్ చేసింది నేనే. నయీం మనుషుల్ని, రౌడీజాన్ని, వాళ్ళ ఆగడాలను అరికట్టింది నేనే. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. మీరు ఇది యూ కెన్ చెక్. 90% మంది నయీంతో సంబంధాలు పెట్టుకున్నప్పుడు కేవలం మీరు వెంకటరెడ్డి గారు మాత్రమే దూరంగా ఉండడానికి ఎలా సాధ్యమైంది? మీ ధైర్యం ఏమిటి? ఈ ప్రాంతం, వెనుకబడిన ప్రాంతాన్ని, భువనగిరి ప్రాంతం డెవలప్మెంట్ చేద్దామన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చినావు. వ్యాపారం అన్నీ వదిలేసుకుని ఎందుకు వచ్చినావు? మరి ఆ వచ్చిన తర్వాత చూస్తే పరిస్థితి ఆ విధంగా ఉంది. మా దురదృష్టం రాజశేఖర రెడ్డి గారు చనిపోవడము, తెలంగాణ ఉద్యమం అయినా కళ్ళ ముందర ఆ రౌడీజము, నా మాఫియా పనులు చూస్తుంటే తట్టుకోలేక ఎదురు తిరగడం జరిగింది. ఏ స్థాయిలో బెదిరించాడు రాజగోపాల్ రెడ్డి గారు మిమ్మల్ని నయీం? అంతకుముందుకు 2009 తర్వాత 2-3 సార్లు బెదిరించిండ్రు, మనుషుల్ని పంపించిండ్రు, నాతో మాట్లాడుతా అన్నాడు. అందరితో నాకు కనెక్షన్స్ ఉన్నాయి, పొలిటికల్ లీడర్లు, నువ్వు ఒక్కడే నాకు ఎదురు తిరుగుతున్నావు అని చెప్పిండు. నేను ఇటువంటి కనెక్షన్స్ పెట్టుకుంటే ఒకటే అతనికి అనుకూలంగా ఉండాలి, లేదా అతనికి డబ్బులు ఇవ్వాలి, ఎట్లా, ఎలా, ఏ రకంగా? అంటే బెదిరింపులు అనేవి ఏ రకంగా ఉండేవి? నన్ను డబ్బులు అడగలేదు, వాళ్ళ మనుషుల జోలికి రావద్దని. ఓకే, ఏం జరుగుతున్నా మీరు పట్టించుకోకుండా ఉండాలని. పోలీస్ అధికారులు కానీ ఎవరు కానీ వాళ్ళ మనుషుల్ని ఏమో కంట్రోల్ చేయొద్దని నేను ఒకటే చెప్పిండు. నేను ఎంపీగా ఉన్నంత కాలం నీ రౌడీజం, నీ మనుషులు ఇక్కడ ఎలాంటి సంఘ విద్రోహ పనులు చేసినా, భూ ఆక్రమణలు చేసినా, మామూలు వసూలు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అవన్నీ మానుకోవాల్సిందే అని చెప్పడం జరిగింది. వాటన్నిటి క్లోజ్ చేయించాను భువనగిరిలో. వాళ్ళ మనుషులు, కీ పర్సన్స్ అందరినీ అరెస్ట్ చేయించారు. జిల్లాలో ఎవరి అండ చూసుకుని అతను ఆ స్థాయిలో చెలరేగిపోయాడు అనుకోవచ్చు. జిల్లాలే కాదు, తనకు చాలా రాష్ట్ర స్థాయి నాయకులతోటి, డీజీపీ స్థాయి అధికారులతోటి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో మందితోటి సంబంధాలు ఉండేవని నాకు అర్థమైంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలోనే ఆయన కోర్టుగా మారింది కదా. ముందు కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు గారు పీరియడ్లోనే 1999 to 2000 పీరియడ్లోనే బయటకు వచ్చినాం. ఆ తర్వాత మాధవరెడ్డి గారి హత్య,
దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద హత్యా ప్రయత్నం, దాని తర్వాత పోలీసులు బాగా నయీం సహకారంతో వాళ్ళని నక్సలైట్ని అణచివేసే విధానం, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి కొనసాగింపు. ఆ విధంగా అతను బలంగా పాతుకుపోయి తన సొంత మూటా ఏర్పరచుకొని ఇటు పోలీసులకు ఒక పక్క సాయం చేస్తూనే అతను కూడా ఒక మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మిమ్మల్ని బెదిరించాడు అన్నారు, అంటే విత్డ్రా అవ్వమని మిమ్మల్ని. అంటే బేసికల్గా ఏమైందంటే నేను నామినేషన్ వేసిన రోజే ఒక 15 మంది భువనగిరి కౌన్సిలర్లు అప్పటి వరకు నాతో ఉన్న వాళ్ళు ఒకే రోజు రాత్రికి రాత్రి నెక్స్ట్ డే మార్నింగ్ నామినేషన్ షిఫ్ట్ అయ్యి కండువ కప్పుకున్నారు, గులాబీ కండువ. అందులో నాకు కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు. నాకు అర్థం కాలేదు. ఆ రోజు మా బహిరంగ సభ పెట్టినాం, దాదాపు 10,000 మందితో నామినేషన్, మా జిల్లా నాయకులందరం కలిసి. ఆ రోజు ప్రసంగంలో నేను చెప్పడం జరిగింది, ఈ ప్రభుత్వం నయీం ముఠాని ఈ మాఫియాని గురించి అని చెప్పి. అది నేను కన్ఫర్మ్ చేసుకున్నా ఫోన్లో మాట్లాడితే, అవును మేము మమ్మల్ని బెదిరించి చంపుతా అని తుపాకులతోటి మా ఇళ్లలోకి వచ్చిండ్రు, అందుకనే బలవంతంగా మేము కనువ మార్చుకుంటున్నాం, మేము ఎక్కడ ఉన్నా సరే ఓటు మాత్రం మీకే ఇస్తాం, మమ్మల్ని మేము బతకాలంటే మాకు తప్పదు, ఇంకా ఆల్టర్నేట్ లేదు అని చెప్పి ఆ కుటుంబ సభ్యులందరూ నా దగ్గరికి వచ్చి కలిసిండ్రు. అప్పుడు అర్థమైంది నయీం ఆగడని చెప్పి. అప్పుడు నేను ఛాలెంజ్ కూడా చేశాను, అప్పుడు స్పీచ్లో చెప్పాను, కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఖబర్దార్, ఇది చాలా తప్పు చేస్తుండ్రు, ఈ నల్లగొండ జిల్లా మంత్రి టీఆర్ఎస్ నాయకులు అందరూ కలిసి నయీం మాఫియా సహకారంతో అక్రమంగా మెజారిటీ లేకున్నా బెదిరించి గెలవాలని చూస్తుండ్రు, దీనికి తగిన సమయం వచ్చినప్పుడు మీకు గుణపాఠం నేర్పిస్తాం, మేము భయపడేటోళ్ళం కాదు అని చెప్పడం జరిగింది. మాజీ డీజీపీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయనకి పైనుంచి ఉత్తర్వులు అందలేదు ఎవరు క్లియర్గా చెప్పారు. నేను ఎంపీగా ఉండి రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ముఖ్యమంత్రిగా ఉంటే నేను నయీంని అప్పుడే ఇష్యూ క్లోజ్ చేసేవాడిని, లేదంటే పదవికి రాజీనామా చేసేవాడిని. నా దురదృష్టం ఏంటంటే రాజశేఖర గారు చనిపోవడము, తెలంగాణ ఉద్యమము, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర మాకు కూడా దూరం గ్యాప్. ముఖ్యమంత్రులకి ఈ మొత్తం వ్యవహారం అంతా తెలుసా, ఎంత వ్యవహారం జరుగుతుంది? మొత్తం రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాక 5 రాష్ట్రాల్లో అతని కార్యకలాపాలు జరుగుతున్న సంగతి అది ఆల్ పొలిటికల్ లీడర్స్కి, నయీం గురించి పోలీస్ అధికారులకి, ప్రజలందరికీ కూడా తెలుసు. ఎవరి మీద మీకు ప్రధానమైన అనుమానం? ఒకటి, మీరైతే హ్యాపీగా ఉన్నారు, నయీం ఎన్కౌంటర్ తో హ్యాపీగా ఉన్నారు, కరెక్టేనా? హ్యాపీగా లేము. ఎందుకంటే ఇది కేసీఆర్ గారు ఎప్పుడో చేయాల్సిన పని 2 సంవత్సరాలు అయింది. కేసీఆర్ లాంటి వ్యక్తి, ఉద్యమకారుడు, ఒక ముఖ్యమంత్రి, మా జిల్లా మంత్రి, టీఆర్ఎస్ ప్రస్తుతం ఉన్న నాయకులు నయీంని అడ్డం పెట్టుకొని నయీం ద్వారా నన్ను ఓడించాలని చూసిండ్రు. అటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఇప్పుడు పాలనలో ఉంది. ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉందంటారా మీరు చెప్పిన విషయం? అన్ని విషయాలు ముఖ్యమంత్రి గారు తెలుసు. ముఖ్యమంత్రి గారు మా జిల్లా మంత్రి, ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు అందరూ, మా జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ సంబంధాలు ఉన్నాయి. వాళ్ళందరూ కలిసిగా నన్ను ఓడగొట్టాలని ట్రై చేసింది. లేకపోతే 450 ఓట్లు ఎక్కడ వచ్చినాయి? వాళ్ళకు ఉన్నది 150 ఓట్లు టీఆర్ఎస్ కు, ఇంకో 300 ఓట్లు డబ్బుతోటి అధికారం చేసిన. రికార్డు స్థాయిలో గెలిచారు, రికార్డు స్థాయిలో ఖర్చు పెట్టి ఆ మాత్రం కూడా 450 ఓట్లు వచ్చినాయంటే టీఆర్ఎస్ పార్టీకి నయీం వల్లనే. అధికారాన్ని అడ్డం పెట్టుకొని నయీం ద్వారా బెదిరించిన తోటి, డబ్బులతోటి తప్పితే వాళ్ళకెందుకు 450 వస్తాయండి? డిపాజిట్ కూడా రావద్దు వాళ్ళకి అసలు. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మీరు అంటున్న టీఆర్ఎస్ నాయకుడు ఎవరైతే ఉన్నారో నల్గొండలో, కేవలం అతని కనుసనలో జరిగిందా, లేకపోతే పార్టీ అధిష్టానానికి తెలిసే జరిగింది? అందరికీ రాష్ట్ర ప్రభుత్వం తెలుసండి, పోలీస్ అధికారులకు తెలుసు, మొత్తం పై స్థాయి పోలీస్ అధికారులకు తెలుసు ఇది జరుగుతుంది. అతను బెదిరిస్తుండు, అతను ఇన్వాల్వ్ అయ్యిండు, అతని మనుషులు రివాల్వర్లు తీసుకొని మా ప్రజాప్రతినిధి ఇళ్లలోకి పోయి బెదిరించి పార్టీ మార్పించిండని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. కొన్ని వేల మంది సాక్షులు ఉన్నారు. ఇప్పుడు చెప్పాలంటే ఏంటంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు దాక్కుంటా, నాకేం తెలియదు అంటే, ఈ ముఖ్యమంత్రి హైదరాబాద్లో కూర్చొని ఒక హోమ్ మినిస్టర్ ఆయన నరసింహారెడ్డి గారు ఒక హోంమంత్రి లాగా ఉన్నారండి. 2 సంవత్సరాలు అయింది. తెలంగాణలో ఉద్యమం చేసి మనం ఒక రాష్ట్రాన్ని ఏర్పరచుకున్న తర్వాత తెలంగాణలో ఎక్కడన్నా కానీ లా అండ్ ఆర్డర్ కానీ ఏదన్నా, లా అండ్ ఆర్డర్ బాగానే ఉంది, లా అండ్ ఆర్డర్కి వచ్చిన ఎక్కడే 2 సంవత్సరాల నయీం చంపుతుంది, లా అండ్ ఆర్డర్ బాగుంది. కేవలం నయీం ఇష్యూ ఒకటే చెప్తున్నారు మీరు, రెస్ట్ ఆఫ్ దట్ లా అండ్ ఆర్డర్ వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఎక్కడ బాగుందండి? కేసీఆర్ ఒక నయీంని చంపి టీఆర్ఎస్ లో 100 మంది నయీంలను తయారు చేసింది. ఇప్పుడు 100 మంది నయీంలు అంటే టీఆర్ఎస్ లో అంటే పార్టీలో 100 మంది నయీంలు ఉన్నారా, లేకపోతే పార్టీ నాయకులు? మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ గారు ఒక నయీంని చంపిండు. అటువంటి స్వభావం, అంత దుర్మార్గమైన 100 మంది నయీంలని ఈ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో తయారు చేసిండు. ప్రతి జిల్లాలో 10 మంది నయీం లాంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీ సభ్యుల్ని బెదిరించి భూదందాలు, అక్రమ దొంగ నోట్ల దందా, ఇసుక దందా,
ల్యాండ్ మాఫియా ఈరోజు కాదు, చెలరైపోతుంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే రాజగోపాల్ రెడ్డి గారు కాసేపు ఒప్పుకుందాం. కేవలం మీరు చెప్పే కారణం ఏంటి? రాజశేఖర రెడ్డి గారు బతికుండి ముఖ్యమంత్రిగా ఉండుంటే, నేను ఎంపీగా ఉండుంటే నయీంని ఫినిష్ చేసేవాళ్ళం అని చెప్తున్నారు. కేవలం ఒక్క కారణంతో నయీం తప్పించుకోగలిగాడు అన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా కానివ్వండి, అధికారంలో ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యమం స్థాయిలో జరుగుతుందండి. ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యమం జరుగుతుంటే ఈ ఇష్యూ కూడా ఇంపార్టెంట్. లేలే, ఎక్కడండి తెలంగాణ ఉద్యమం జరిగి 1000 మంది చనిపోతుంటే ముఖ్యమంత్రి పొద్దున్న లేసి ఆయన సీట్ ఆయన కాపాడుకుంటే తెలంగాణ లీడర్లు మంత్రి పదవి సచివాలయం పోతలేరు, ఢిల్లీలో పార్లమెంట్లో మాధర్న. అప్పుడు ఫోకస్ అంతా తెలంగాణ ఉద్యమం మీద ఉంది. ఇవాళ సిట్ విచారణ జరుగుతోంది, దాని మీద కూడా మీరు అభ్యంతరం వ్యక్తం చేశారు, మీరు కానివ్వండి పార్టీ కానివ్వండి. మరి ఎట్లా చేస్తే బాగుంటుంది? అసలు ఈ పేర్లన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంటుందా ఉండదా? ఒకటండి, మాకు ఈ సిట్టు అధికారుల మీద ఐజీ నాగిరెడ్డి గారి నేతృత్వంలో ఒక సిట్ని ఏర్పాటు చేసింది, దర్యాప్తు చేసింది. అధికారుల మీద పూర్తి విశ్వాసం ఉంది. ఓకే, కానీ ఈ ముఖ్యమంత్రి గారి మీద అసలు నమ్మకం లేదు. ఒక్క మాట మీద కూడా నిలబడని ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా అరాచక శక్తులకు తెలంగాణ రాష్ట్రంలో చోటు లేదు అని మొన్న ఇండిపెండెన్స్ స్పీచ్ సందర్భంగా కూడా చెప్పారు. అట్లాంటప్పుడు మా జిల్లాలో వేముల వీరేశం, గాదరి కిషోర్ అనే ఎమ్మెల్యేలు దొంగ నోట్ల వ్యాపారంలో, ఈ క్రిమినల్ కేసుల్లో మా జిల్లా మంత్రి సహకారంతో వీళ్ళందరూ చేస్తున్న ఆగడాల్ని కళ్ళు మూసుకొని మరి ఏ విధంగా చూస్తున్న ముఖ్యమంత్రి? నయీం ఎన్కౌంటర్ తర్వాత మీకు థ్రెట్ పూర్తిగా క్లోజ్ అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా ఏమన్నా బ్యాలెన్స్ ఏమన్నా మిగిలి ఉండొచ్చు? నాకంత థ్రెట్ నయీం తోటి ఉన్నదని నేను ఎప్పుడు అనుకోవట్లేదు. డబ్బులు ఎప్పుడు మీరు ఇవ్వలేదా నయీంకి? డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు తీసుకోలేదు, అతనితో సంబంధాలు లేవు, అతని మనుషుల్ని కంట్రోల్ చేశారు. కానీ ఉమామాధవరెడ్డి గారు మీకు నయీంకి మధ్య సెటిల్మెంట్ చేశారు అనే ప్రచారం విపరీతంగా ఎందుకు జరిగింది? మా టీఆర్ఎస్నే, మా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు టీఆర్ఎస్లో ఉండరు నయీం మనుషులు. వాళ్ళందరూ ఇప్పుడు లోపలికి పోయే టైం దగ్గరికి వచ్చింది. నిజంగా చెప్పాలంటే లోపలికంటే జైలుకి పోతారు. జైలుకి పోవాలి. ముఖ్యమంత్రి మీద నిజంగా ముఖ్యమంత్రి ఒకవేళ నిజాయితీగా సిట్ దర్యాప్తు జరిగితే టీఆర్ఎస్ లీడర్లు అందరూ నల్గొండ జిల్లాలో జైలుకు పోవాల్సి వస్తుంది. మీరు చూడండి. కానీ అది జరగదు. ఈ ముఖ్యమంత్రి ఆ పని చేయడు. ఆయన పరువు ప్రతిష్ట ఆ ప్రభుత్వాన్ని కాపాడుకుంటేందుకు ఆ పెద్దల్ని కాపాడుతాడు. ఏ అధికారి బయటికి రాడు సిట్ ద్వారా. అందరూ అనడం అతిశయోక్తిగా ఉందా? అంటే నేను అడుగుతున్నా, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా, ఆధారాలు ఉన్నాయా? ఇవాళ జిల్లాకి జిల్లా నాయకులందరూ టీఆర్ఎస్ నాయకులు అందరికీ ప్రమేయం ఉందా? 90% అన్నానే. అంటే అర్థం చేసుకోండి, ఒకరో ఇద్దరు మంచోళ్ళు ఉంటారు కదా. దాదాపుగా 90% లీడర్స్ టీఆర్ఎస్ నల్లగొండ జిల్లా వాళ్లకు నయీంతో సంబంధాలు ఉన్నాయి. ఉన్న విషయం కూడా మీ లెక్క ప్రకారం ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. ముఖ్యమంత్రికి తెలియకపోయింది. ముఖ్యమంత్రి అనుకుంటే 5 నిమిషాలు ఇన్ఫర్మేషన్ తీసుకుని ఏ లీడర్కు నయీంతో సంబంధం ఉందో చెప్పేసి, ఇప్పుడు ఇన్ని రోజులైంది నయీం ఎన్కౌంటర్ అయింది, డైరీలో పేర్లు దొరికినాయి, మరి ఈ పాటికి అరెస్ట్ చేయాలి లీడర్లని. కానీ ముఖ్యమంత్రి ఆ పని చేయడు. ఆయన మీద నాకు నమ్మకం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా టీఆర్ఎస్ నాయకులు అందరినీ కూడా కాపాడుతారు. మీరు రాసుకోండి. ఒక్క టీఆర్ఎస్ పార్టీని లీడర్ని కూడా అరెస్ట్ చేసి బర్తరఫ్ చేసిన, పదవులని రాజీనామా చేయించిన, వాళ్ళని చట్టపరంగా చర్యలు తీసుకున్నా నేను కేసీఆర్ గారు ఏది చెప్తే చేస్తండి. అప్పుడు కేసీఆర్ గారి మీద నమ్మకం కుదురుతున్నా. రైట్, కేసీఆర్ గారు ఏది చెప్తే చేస్తాను అన్న నోట్ మీద టీఆర్ఎస్ పార్టీలోకి రమ్మని మీ మీద ఒత్తిడి ఉంది అని విన్నాను. ఇప్పటికీ ఒత్తిడి ఉందా? ఎప్పుడు ఒత్తిడి ఎందుకుంటారని రమ్మని అడుగుతారు. మాలాంటి యువకుల్ని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవాలని వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి నాయకులకు, ముఖ్యమంత్రి గారు వాళ్ళందరికీ ఉంటుంది. గతంలో అడిగారు. మీ అన్న మోహన్ రెడ్డి గారు కేసీఆర్కి అత్యంత సన్నిహితులు అంటారు. సో వారి ద్వారా మిమ్మల్ని టీఆర్ఎస్ లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు ఇంకా జరుగుతున్నాయి. తెలంగాణ ప్రాంతం మొత్తం మీద కూడా ఒక నల్లగొండ జిల్లా నాయకత్వం మీద, కోమటిరెడ్డి బ్రదర్స్ మీద ఒక ఎట్లా అంటారంటే ఒక బిలీఫ్, రాజగోపాల్ రెడ్డి కార్యకర్తలను కానీ ఇష్యూస్ కానీ చాలా చక్కగా మేనేజ్ చేయగలరు, డబ్బుతోటి అని పేరుంది. ఒప్పుకుంటారా? డబ్బుతోటి మీరు ఏదన్నా సరే డబ్బుతో మాట్లాడతారు. ఓకే అండి. మరి అటువంటిప్పుడు మరి డబ్బే ప్రధానం అనుకుంటే నేను ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ప్రభుత్వం అధికారాన్ని అడ్డబెట్టుకుని ఇంకా డబ్బులు సంపాదించి ఇంకా డబ్బులతో చేయొచ్చుగా. ఇంత కష్టపడి నువ్వు ఎక్కడో వ్యాపారం చేసి సంపాదించిన డబ్బులు కూడా పేద ప్రజల కోసం కాదు ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ లోకి వెళితే మీరు ఎప్పటికీ సీఎంఓ, డిప్యూటీ సీఎంఓ అయ్యే అవకాశం చాలా తక్కువ. కాంగ్రెస్ లో ఉంటే అవకాశం ఏ రోజు కన్నా ఉంటుంది. మాకు ఏ పదవి కావాలని లేదు. బ్రతికిన నాళ్ళు గౌరవంగా ప్రజల మధ్య ప్రజలకు సేవ చేస్తూ ఈ ప్రాంతం అభివృద్ధి కృషి చేయాలని చెప్పి తప్పితే ఏ పదవి ఇచ్చినా, ఎంత డబ్బు ఇచ్చినా, ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ని కొనే శక్తి ఎవరికి లేదు. మేము అటువంటి వ్యక్తులం కాదు. కంటిన్యూ చేద్దాం. రాజగోపాల్ రెడ్డి గారు లేకపోతే వెంకటరెడ్డో సొంత ప్రాపకం, సొంత పేరు కోసం తప్ప కాంగ్రెస్ పార్టీ కోసం ఎక్కడ పనిచేస్తున్నారు? రెండోది, బహిరంగంగా ప్రెస్ ముందు మీకు పీసీసీ పగ్గాలు ఇస్తే పార్టీని ఎక్కడికో తీసుకెళ్తామని చెప్పడం తప్ప పార్టీకి ఇప్పుడు ఏ రకంగా సహకరిస్తున్నారు? హైదరాబాద్ మీటింగ్లో రైతు గర్జనలో నేను పాల్గొన్నా అంటే పార్టీ మీటింగే కదండి. రైతు గర్జనలోనే కనిపించారు మీరు ఈ మధ్యకాలంలో 2 ఏళ్లలో.
అతిపెద్ద సభలో 2 ఏళ్లలో అక్కడే కనిపించింది. మిర్యాలగూడ నియోజకవర్గంలో అక్కడ ఎమ్మెల్యే ఎంపీ రిజైన్ చేసిన 10,000 మంది కార్యకర్తల సమావేశం పోతే నేను మా సోదరుడు వెంకటరెడ్డి గారు ఇద్దరం గారిపై ప్రసంగం చెప్పి ఇచ్చి కార్యకర్తలందరికీ ధైర్యంగా ఉండమని చెప్పి భరోసా కల్పించినాం కదండి. ఇప్పుడు డే టు డే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మా నియోజకవర్గ జిల్లాలో కాపాడుకోవడమే కాక ఎక్కడైనా ప్రోగ్రామ్ చేస్తే అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తున్నాం. పాలేరు ఉప ఎన్నికలకు కూడా మీరు మీ స్థాయిలో పనిచేయలేదు. కారణం ఏంటి దానికి? కేవలం మొత్తం వ్యతిరేకించడం కారణం కదా. పాలేరు ఉప ఎన్నికలో నాకు పెద్దగా బాధ్యత ఏం లేదు. తీసుకోలేదు లేదు అంటే పిసిసి ప్రెసిడెంట్ వాళ్ళు కమిటీ చేసిన దాని బాధ్యత నాకు పెద్దగా బాధ్యత లేదు. పార్టీ ఏ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఏదైనా బాధ్యతలు అప్పచెప్తే తీసుకుంటందుకు రెడీ. ఉత్తమ్ కుమార్ రెడ్డితో మీకు పర్సనల్గా పెద్ద ఇబ్బంది లేకపోయినా వెంకటరెడ్డి గారి కోసం మీరు దూరంగా ఉంటారు, వ్యతిరేకిస్తారంటారు, వాస్తవేనా? వెంకటరెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మధ్య ఉన్న గ్యాప్స్ వల్ల అదేం లేదండి. అటువంటి సమస్య అటువంటి ఏం లేదు. ప్రతి పార్టీలో గ్రూపులు అనేది సహజం. కానీ ఎందుకు రాజగోపాల్ రెడ్డి మీ ఇద్దరు మొత్తం వ్యవహారం అంతా మీ చుట్టూ తిరగాలనే భావిస్తారు? దానికి కారణం ఏంటి? యూ కెన్ మేనేజ్ ఎనీథింగ్ విత్ మనీ అనే కారణమా? ఇప్పుడు మాకంటే డబ్బున్నోళ్ళు కొన్ని సంవత్సరాల పాటు పదవులు అనుభవించి 100,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళందరూ కంటే మేము గొప్పనా? డబ్బుతోటే ఓట్లు కొనాలనుకుంటే ముఖేష్ అంబానీనే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవుతాడు. మోడీ ఎందుకు అవుతాడు? కేవలం మోడీ అనే నినాదం మీద దేశం మొత్తం మీద ప్రజలు ఎందుకు ఓట్లు వేసిండ్రు? సో ఆ పాయింట్కే వస్తే కనుక కాంగ్రెస్ పార్టీలో, తెలంగాణ కాంగ్రెస్లో కోమటిరెడ్డి సోదరులకి ఆ స్థాయి ఉందా? ఫాలోయింగ్ ఉందా? ఆ స్థాయి గుర్తింపు ఉందా కార్యకర్తల్లో? ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో? ధైర్యంగా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసే నాయకులు ఎవరు అంటే మేము గతంలో చేసిన సేవల్ని దృష్టిలో పెట్టుకొని మా నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా వస్తున్న విజ్ఞప్తులు వివిధ పార్టీల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కాక మా దగ్గరకు వచ్చి చెప్తుంటే మాకు అర్థమవుతుంది. జిల్లాలో ఆధిపత్యం సంగతి ఏంటి? మీదేనా? కోమటిరెడ్డి బ్రదర్స్దేనా జిల్లాలో ఆధిపత్యం? మేము ఆధిపత్యం కోసం పనిచేయట్లేదు, పదవుల కోసం పనిచేయట్లేదు. మాకు పిసిసి పగ్గాలు కావాలని ఎప్పుడు కూడా డైరెక్ట్గా పోయి ఢిల్లీకి పోయి లాబింగ్ చేయలేదు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి రుణపడి. సోనియా గాంధీ మిమ్మల్ని రాజగోపాల్ అని పిలుస్తారట, అంత చనువు ఉంది, వాస్తవేనా? ఒక పార్లమెంట్ సభ్యంగా గతం 5 సంవత్సరాలు కలిసి పార్లమెంట్లో పనిచేశాను కాబట్టి ఎన్నోసార్లు ఆమెను ధిక్కరించి పార్లమెంట్ ప్రతిష్టంభన కూడా చేసినాం కాబట్టి నోటెడ్ అయిపోయినాం. మాకు సరే మాకు ఏ పదవులు ఇచ్చినా ఇవ్వకున్నా ఒకవేళ నాయకత్వ బాధ్యతలు అప్పచెప్తే ప్రజలు కోరుకుంటారు కాబట్టి తీసుకుంటేందుకు రెడీగా ఉన్నాము. వాటికే పిసిసి తీసుకోవడానికి లాబింగ్ చేసేవారు మీరు, కానీ అనవసరంగా ఇప్పుడు తీసుకుంటే డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎన్నికలు దగ్గర చేస్తే అప్పుడు డబ్బు ఖర్చు పెట్టినా మీరు మీ అన్న వెంకటరెడ్డి సీఎం అభ్యర్థిత్వం ఆశించవచ్చు. అదే కదా మీ స్ట్రాటజీ? సీఎం అనేది తర్వాత విషయం అండి. ఎవరు సీఎం అనేది పార్టీ అధికారంలో అత్యధిక అసెంబ్లీ గెలిచిన తర్వాత వాళ్ళు అత్యధికంగా ఎన్నికైన సభ్యులు ఎన్నుకొని ఒక ప్రక్రియ ఉంటుంది దానికి సీఎం అభ్యర్థి. అదేనండి, మనకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థి ఎలా ఉంటారు? లేదు కాంగ్రెస్ పార్టీలో మీకు మొన్న సిఎల్పి లీడర్ ఎన్నిక కూడా జానారెడ్డి గారి విషయంలో కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా జరిగింది. అధిష్టానం నుంచి ఒక సీల్డ్ కవర్ లో పేరు లేదు, ఆ పేరే అది ఇందిరాగాంధీ జమానా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి జమానాలో అందరి అభిప్రాయాలు సేకరించి మెజారిటీ అభిప్రాయం ప్రకారమే ముఖ్యమంత్రి నిర్ణయిస్తారు మొట్టమొదటిసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఆ తర్వాత మధ్యంతరంగా మార్పు చేయాల్సి వస్తే రోజయ్య గారిని పెట్టినట్టు ఓ సీనియర్ నాయకుని పెట్టొచ్చు, అది వేరే విషయం. మామూలుగా అయితే మాత్రం చాలా ఒక పద్ధతి ప్రకారంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. పార్టీని ఏ విధంగా అధికారంలోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నాం తప్పితే మేము ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ఆలోచన. కానీ జనాలు మీ పార్టీలో నాయకులే మీరు పార్టీని బలపరచాలని చూడరు, లేకపోతే పార్టీలో ఎదుగుదల కోసం మిగతా వాళ్ళని కలుపుకుపోవడమో చూడకుండా ఎప్పుడు చూసినా ప్రస్తావన లేకపోతే మీ ప్రాబల్యం కోసమే పాకులాడతారనే విమర్శ ఎందుకు వస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి? లేదండి, ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం ఎమ్మెల్సీగా పోటీ చేయాలని చెప్పేసి మరి తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా జిల్లాల్లో బీఫామ్లు ఇచ్చిన తర్వాత కూడా సరెండర్ అయిపోయినారు, అమ్ముడు పోయినరు. కేసీఆర్ బెదిరిస్తే అమ్ముడు పోయినరు. పదవులల్లో ఉండి ఎన్నో సంవత్సరాలు ఉన్నోళ్ళు కూడా ఇప్పుడు నిన్నగాక మొన్న గుత్తా సుఖేందర్ రెడ్డి గారు పార్టీ మారిండ్రు. మరి ఎంతో మంది ఎమ్మెల్యేలు పోయిండ్రు. వెంకటరెడ్డి గారు మారాల్సింది సుఖేందర్ రెడ్డి గారు మారారు అంతేనా? ఇప్పుడు మారినప్పుడు చెప్పండి, మారలేదు ఇప్పటి వరకు. మేము రాజకీయాలకు అడుగు పెట్టేటప్పుడు అప్పులతో వచ్చిన మీరు ఇవాళ వేల కోట్లకు అధిపతులు, కరెక్టేనా? రాజశేఖర రెడ్డి గారి ప్రోత్సాహంతో ప్రోద్బలంతో నాకు తెలిసి మీరు రివర్స్ లో చెప్తుండ్రు. రాజకీయాల రాకముందుకు నేను చాలా నాకు అప్పు అనేది లేదు. ఓకే, రాజకీయాలకు వచ్చిన చెప్పకండి. రాజకీయాలకు వచ్చిన తర్వాత
మాకు ఈ పోరాట ఫలితంగా 3 సార్లు ఎన్నికల పోరాటం చేసి ఇంకా రకరకాలుగా పేద ప్రజలకు సహాయం చేస్తూ 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 ఇప్పుడు అప్పులైనాయి కానీ అంతకుముందుకు ఇంతమంది ప్రజలతో సంబంధాలు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి అప్పులు ఉన్నాయా? మనకు ఎప్పుడు లేకున్నా ఉన్న కడుపు నిండా ఉన్నట్టు కనబడితే కొన్ని వేల మందికి మనం ధైర్యం కల్పించే మనమే అందరూ అధైర్యపడే విధంగా మాట్లాడకూడదు. నాయకుడు అనే వాడు ఎప్పుడైనా సరే మీకేం లేదు భయపడకండి నేనున్నాను మీ వెనకాలని చెప్పాలి కానీ నా బాధలన్నీ టీవీ ద్వారా మీడియా ఇవాళ రాజగోపాల్ రెడ్డి 1000 కోట్లకు అధిపతి. ఆర్థికంగా రాజగోపాల్ రెడ్డిని ఎదుర్కోవడం ఎవరికి సాధ్యం కాదు. కరెక్టేనా? మీరు రంగంలోకి దిగితే ఏ పనైనా ఫినిష్ చేస్తారు. డబ్బులతోటి నిజంగా ఓట్లు కొనదలుచుకుంటే నేను ఓట్లు అనలేదు, ఏ పనైనా ఫినిష్ చేస్తారు మీరు. మరి అట్లాంటప్పుడు కేసీఆర్ గారు చిన్నప్పరెడ్డి గారు ఎందుకు గెలవలేరు? ఎవరి అయినా సరే ప్రజల్లో నమ్మకం అభిమానము అది కలిగినప్పుడే మనం రాజకీయాల్లో రాణించగలుగుతాం కానీ కేవలం డబ్బులతో అంటే ఒక్కసారి మాత్రం చేయగలుగుతాం. సంపాదించిన అంత ట్యాక్స్ కడుతున్నారా రాజగోపాల్ రెడ్డి గారు? కడితే ఈ మధ్య ఐటీ దాడులు ఎందుకు జరిగాయి? ఐటీ దాడులు అనేది మామూలుగా సర్వేకి వస్తారు అందరికి అన్ని కంపెనీల మీద. ఈ మధ్యన కొద్దిగా కోమటిరెడ్డి బ్రదర్స్ పేరు బాగా వినబడుతుంది కాబట్టి ఐటీ అధికారులకు కూడా మరి వీళ్ళ దగ్గర ఎంత ఉందో అని వచ్చిండ్రు. వాళ్ళకి ఏం దొరకలేదు. ఊరికే రారు కదా, వాళ్ళకి ఏదో అదే ప్రూఫ్ మీడియా ద్వారా పబ్లిసిటీ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవన్నీ చూసి ఎన్నో వేల కోట్లు అనుకొని వచ్చిన పాపం అనవసరంగా టైం వేస్ట్ అయిపోయింది. ఒక మంచి మనుషుల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టినామని చెప్పి వాళ్ళే స్వయంగా సారీ చెప్పేసి వెళ్ళిపోయిండ్రు. సీనియర్ లీడర్ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, లేకపోతే స్వర్గీయ పురుషోత్తం రెడ్డి కానివ్వండి, లేకపోతే అప్పుడు హోంమంత్రిగా ఉన్న జానారెడ్డి గారు కానీ వీళ్ళందరినీ కూడా ఇప్పుడు మీరు పెద్దగా కేర్ చేసినట్టు ఉండేవారు కాదు అనేది నాకున్న సోర్సు. అదేం లేదండి, జానారెడ్డి గారు అంటే మాకు చాలా గౌరవం. పురుషోత్తం రెడ్డి గారు కీర్తిశేషులు, ఆయన అంటే కూడా మాకు ఎప్పుడు కూడా అతను ఒక్కసారి కూడా మా మీద స్టేట్మెంట్ ఇవ్వలేదు. మేము అతను దామోదర్ రెడ్డి గారితో ఈ మధ్య సంబంధాలు బాగానే ఉన్నట్టున్నాయి, గతంలో బాగానే ఉన్నాయి. ఒక గోవర్ధన్ రెడ్డి విషయంలో మాత్రం ఆయనకు నోటి దుర్స్ ఎక్కువ. ఆయన పార్టీ కోసం మాట్లాడతానంటాడు, పార్టీని భ్రష్టు పట్టించాడంటే ఒక రాజ్యసభ సభ్యుడే ఉండి బిడ్డని ఇండిపెండెంట్ గా పెట్టి నా ఓటమికి కారణం ఎట్లా అవుతాడండి? పాల్వాయి శ్రవంతి మునుగోడు నియోజకవర్గం ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఆయన రాజ్యసభ సభ్యుడే ఉండి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి వ్యతిరేకంగా పోటీ చేసి ఒక ఎంపీ సీటు పోగొట్టాడు కదా. ఏం జరిగింది ఆ ఎపిసోడ్ లో? అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? స్వార్థం. తెలంగాణ సోనియా గాంధీ రాజ్యసభ పదవి ఇచ్చింది, తెలంగాణ ఇచ్చింది. అతనికి పొత్తులో భాగంగా సిపిఐకి కేటాయించిండ్రు. మరి తన డాటర్ని ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఒక 15,000 30,000 ఓటుతో నేను ఓడిపోయినా. ఒక 15,000 ఓట్లు వచ్చి ఉంటే అదే శ్రవంతిని పార్టీ సస్పెండ్ చేస్తే అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత మళ్ళీ పార్టీలోకి తీసుకొని మున్గోడు కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా డిక్లేర్ చేసిండు. అది మా పార్టీ పరిస్థితి. సో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి పార్టీ ఎదుగుదలకి రాష్ట్రంలో ఏం చేయబోతున్నారు? ఎందుకంటే గులాబీ కండువా కప్పుకోని అన్నారు కాబట్టి పాయింట్ బ్లాంక్ వేదికగా పార్టీ బలపడడానికి ఏం చేయబోతున్నారు? పార్టీ చాలా బలంగా ఉంది. సీరియస్ గా తీసుకోవచ్చు కదా. గులాబీ కండువా ఎప్పటికీ కనిపించదా రాజగోపాల్ రెడ్డి భుజం మీద? సమస్య లేదు. రైట్. అవసరమైతే నేను రాజకీయాల నుంచి వైదొలుగుతా కానీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా. నేను ఏ పదవి ఆశిస్తలేను కూడా. ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉండు ఇదే విధంగా పనిచేసుకుంటూ పోతా. ఒకవేళ మనం అధిష్టానం ఏదన్నా మనకు నాయకత్వ బాధ్యతలు అప్పచెప్తే తీసుకుంటేందుకు రెడీ. ఒకవేళ అటువంటి అవకాశం వస్తే మీకు బల్లగుద్ది చెప్తున్నా, కేసీఆర్ కంటే ఎక్కువ సీట్లు సంపాదించి కాంగ్రెస్ పార్టీ జెండా చేస్తామని చెప్పి శపథం చేసి మరీ కష్టపడతా. పిసిసి పగ్గాలు కోమటిరెడ్డి బ్రదర్స్ చేతిలో ఎవరి చేతిలో పెట్టినా ఇది జరుగుతుందని మీరు చెప్తున్నారు. 100%. దాంట్లో మీరు సగం టీఆర్ఎస్ ఖాళీ అవుతుంది. మాకు వస్తుంది అంత కాన్ఫిడెన్స్ ఏంటి? టీఆర్ఎస్ పార్టీలో ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఎవరు 50% నాకు తెలిసి సంతృప్తిగా లేరు. కేవలం ఒక బుగ్గకారు వేసుకొని తిరగడం తప్పితే ఎక్కడ కూడా ఏ నిర్ణయం తీసుకునే అధికారం ముఖ్యమంత్రి వాళ్ళకి ఇవ్వట్లేదు. హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ ఈ ముగ్గురు తప్పితే అక్కడ పోతే ఢిల్లీలో ఆమె డాక్టర్ ప్రమోట్ అవుతుంది, ఎంపీ కవిత ప్రమోట్ అవుతుంది. ఎక్కడ ఉందండి స్వాతంత్రం వాళ్ళకు? ఆ టీఆర్ఎస్ రీజనల్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీలో అలా ఉండదు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు నాయకుడే, ప్రతి ఒక్కరికి వాళ్ళకున్న పరిధిలో ప్రతి ఒక్కరు నాయకుడే, ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి అభ్యర్థి. లేదండి, వాళ్ళ స్థాయిలో మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ గౌరవం కాపాడుతుంది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకు ఒక అధికారం ఉంటుంది కొద్దిగా, వాళ్ళు తీసుకునే నిర్ణయాల పట్ల కొన్ని అధికారాలు ఉంటాయి. కానీ ఇక్కడ వాళ్ళని అడగకుంటే ఏం ప్రెస్ మీట్ కూడా పెట్టలేరు వీళ్ళు. ఒకవేళ పిసిసి పగ్గాలు మీకు ఇవ్వకపోయినా కూడా మీరు పార్టీకి సపోర్ట్ చేసి పనిచేస్తారా? తప్పకుండా. కాంగ్రెస్ పార్టీని నాయకత్వం కొనసాగుతున్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 2019లో ఎన్నికలకు పోయినా సరే కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్లోనే ఉంటాం. కాంగ్రెస్ పార్టీ గెలుపుకు, కాంగ్రెస్ పార్టీ
అభ్యర్థులకు గెలుపు కృషి చేస్తాం, కానీ ఎక్కడ కానీ మేము కాంగ్రెస్ పార్టీ బలహీనపడే విధంగా మేము పని చేయము. ముందు ముందు మీరే చూస్తారు అది ఆ విషయం. రాజగోపాల్ రెడ్డి గారు, చూద్దాం మళ్ళీ మనం ఒకసారి Thank you. థ్యాంక్ యూ పాయింట్ బ్లాంక్ వచ్చినందుకు. ఇది రాజగోపాల్ రెడ్డితో పాయింట్ బ్లాంక్. వచ్చే వారం పాయింట్ బ్లాంక్ లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ఋషి సైనింగ్ ఆఫ్.